పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్లో వేసవి వాతావరణం మారుతోంది. శివారు ప్రాంతాలతో పోలిస్తే నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తక్కువగా నమోదవుతున్నా రాత్రి వేళ శివార్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. అర్బన్ హీట్ స్ట్రెస్ ట్రాకర్ పేరిట ఓ నివేదికను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాచురించింది. అందులో హైదరాబాద్ అర్బన్ హీట్ ఐలాండ్ సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. ఇదే నివేదికను తాజా రాష్ట్ర సామాజిక ఆర్థిక విశ్లేషణలో ఊటంకించారు. నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు చుట్టుపక్కల ప్రాంతాల కంటే 1.9 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగి గాలిలో తేమ శాతం తగ్గడంతో మానవుల ఆరోగ్యంపై 6 రెట్ల ఎక్కువ ప్రభావం ఉంటుందని ల్యాన్సెట్ పరిశోధనలో వెల్లడైనట్లుగా నివేదిక పేర్కొంది. హైదరాబాద్ శివారులో పగటి ఉష్ణోగ్రతలు సగటు 36 డిగ్రీలు, రాత్రి వేళలో 23.7 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. నగరంలో సగటు పగటి ఉష్ణోగ్రతలు 35.3 డిగ్రీలు, రాత్రి వేళల్లో 25.6 డిగ్రీలుగా ఉంటుంది. శివారులలో రాత్రి ఉష్ణోగ్రతలు 12.3 డిగ్రీల వరకు తగ్గితే సిటీలో మాత్రం 9.7 డిగ్రీలే తగ్గుతుంది. నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు 2021 నుంచి 2010 మధ్య తగ్గిన స్థాయిలో ప్రస్తుతం తగ్గటం లేదు. ఇందుకు నిర్మాణాలు పెరగడమే కారణం. హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు మాత్రం శివార్ల కంటే 7 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. ఇందుకు పచ్చందనం 2003 నుంచి 23 మధ్య 8.3% నుంచి 26.5% పెరగడమే కారణం. పచ్చందనం పెరిగితే పగటి వేళల్లో వేడిని చెట్లు గ్రహించుకుంటాయి. హైదరాబాద్లో వేసవి 90 రోజులు ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీలను దాటుతుంది. అయితే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే రోజుల సంఖ్య తగ్గింది. 2001 నుంచి 2010 మధ్య వేసవిలో 55 రోజుల పాటు 37 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవగా 2018 నుంచి 23 మధ్య సగటు వేడి రోజులు 41 మాత్రమే ఉన్నాయి. నగరంలో 2001 నుంచి 10 మధ్య హ్యూమిడిటీ సగటు 55.4% నమోదవగా 2016 నుంచి 60% పైగా ఉంది. నగరంలో శివారు ప్రాంతాల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల నమోదుకు మానవ కార్యకలాపాలు, నిర్మాణాలతో పాటు మోటార్ వాహనాల వాడకం పెరగడం, మౌలిక వసతుల కేంద్రీకృతం, ఉపరితల నీటి వనరులతో పాటు గాలి ప్రవాహంతో వేగం తగ్గటం, కాలుష్యం పెరగడం ప్రధాన కారణాలుగా సిఎస్సి నివేదిక విశ్లేషించింది. వేడి పెరగడంతో తలెత్తుతున్న పర్యావరణ, సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న విధానాలు, కార్యక్రమాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగం, భవనాల పైకప్పులపై సోలార్ పలకలను ఏర్పాటు చేసుకోవడం, తక్కువ ఉష్ణోగ్రతల ప్రభావం ఉండే విధానాలను అనుసరించడం, పచ్చందాన్ని పెంచడం, కాలుష్య కారకాలను తొలగించడం వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.